ఈ వీడియోకి ఫన్నీ కామెంట్ ఎలాగుంది చూస్తాం రండి. ఒక నిమిషం కోపముతో నీ పంతము ఏమిటని కింద కప్ప అంతా ఉంది ఏంటి? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దున్నపోతుల ఉన్నావు, చక్కగా చీర కట్టుకుని ఉండొచ్చు కదా. వాటి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. దొన్నపోతులు కూర్చోబెట్టి మాట్లాడండి బాబా. చూసుకుంది, చూపించింది, చాలు ఒప్పుకున్నా నీ చిప్ప పెద్దదే అని. అరే నీ అబ్బా. ఆంటీ కొబ్బరి చట్నీ బాగుంది. ఏం మాట్లాడుతున్నావురా? అంతమంది లైక్ కొట్టారు కదా, ఆవిడకి ఏం సుస్లైక్ కొట్టారురా మీరు? దీంట్లోనే తెలుస్తుంది మీ క్యారెక్టర్ ఏంటో. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకు. నీ ఏజ్ అంటే కింద గేజ్ ఏంటి? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ముసలి పప్పు పెట్టలాడిపోతుంది. ఆగు, కంచం ఏంటి అంతుంది? మేడం ఏం కావాలి? ఆరెంజ్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్. ఏదన్నా నోట్లోకైనా ఎదబోయేది. అమ్మాయిలకు అబ్బాయిలకు ఏదో రోగాలు వచ్చాయి. పోయే కాలమ దగ్గర పడ్డది. సింహాద్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ నిన్ను దున్నాలి అంటే మా పరుద్విగాడే సరిపోతాడు. నేనున్నాను పవన్, నేనున్నాను. బొచ్చు కప్ప బాగానే ఉందిలే. ఎట్లుందో చెప్పు. ఎర్ర ఉంది. నీది నల్లగుంది. ఎప్పుడన్నా చెప్పిన్నా? నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావన్నమాట. అదో కారణం అనుకో. మొత్తం ఫోకస్ అక్కడే పెట్టావ్ కథ మావా. లేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. గుర్రం ఎక్కిస్తా వస్తావా? కొంతమందిని చూస్తే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. టాలెంట్ చూపిస్తున్నావ్ ఏంటి? ఏమన్నారు? సామాన్లు బాగున్నాయి. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే. కాయలు లుసుగా ఉన్నాయి. పిసికిన ఆ మహనుభావుడు ఎవరో. ఒక్క బుటన్ తీయి మేము పడిపోతాం. అరే నీ అబ్బా. నిజం చెప్పు మావ, ఇంకా కొంచెం కనబడుతుంది ఏమో అని ఆశతో చూసావ్ కాదా? సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. మీ సమానం ఉగుతున్నవి చూసుకోండి ఆంటీ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. దాన్ని చూస్తే పడిపోకపోతే ఎలా భయ్యా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ పప్పు బోండాలు తిన్నాడా? అంత లూస్ అయిపోయాయి. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. చూస్తుంటే మాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. దీనికి గడ్డి వాములు, కాలవ గట్లు, పంపు షెడ్డులు అయితేనే సరిగ్గా ఉంటుంది. మూన్ లైట్, ఏసీ వెదర్, ఇదే మనకి 5 స్టార్ హోటల్. బ్రహ్మాండంగా ఉంది. ఇక టైం వేస్ట్ చేయకూడదు. రా పడుకో. ఆహా సూపరు. ఎక్కడ కనిపించాలో ఎక్కడ దాయాలో వాటి యవ్వారమే వేరండి. కొబ్బరికాయలో నీళ్లు చాలా ఉన్నాయి, బయటికి వస్తున్నాయి. కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసులే. ఎలా? ఇప్పుడే 2 బొండాలతో అడ్డం వచ్చావుగా. కాయలే అంత లుసుగా ఉన్నాయంటే ఇంకా పువ్వు ఎంత లుసుగా ఉందో. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకు. ఇనిష్ట లేకపోతే ప్రీ షోలు ఉండేవి కావు మామా.
బాను నువ్వు చాలా ఇంటెలిజెంట్ తెలుసా? ఇలా ఎంతమంది అమ్మాయిలకి చెప్పావు? చూసావా ఎలా కనిపెట్టేశావో? నువ్వు చాలా ఇంటెలిజెంట్. ఈ శిల్పానికి శిల్పి ఎవరో జేర చెప్పండమ్మ వెళ్ళి నేర్చుకుంటా. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. సూపర్. ఇంకో ఒక్క బటన్ విప్పు ఇంకా బాగా కనిపిస్తాయి, లైక్స్ వస్తావి. నువ్వు నన్ను చూడగానే ఏమనుకున్నావు? మొత్తం కసకస కొరుకు తినాలనిపించింది.